త్వరలోనే పాదయాత్ర చేస్తానని ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. 2027లో తప్పకుండా పాదయాత్ర చేస్తానని చెప్పారు. అయితే ఎప్పుడు ఎక్కడ ప్రారంభం అనేది మాత్రం పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ఇవాళ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై పెద్ద ఎత్తున రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పొత్తులపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఏ నాయకుడైనా ఏ నాయకురాలైనా ఒక పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఏ ప్రాంతంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. ప్రజాస్వామ్య భారతదేశంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు, అందులో ఏం అనుమానం అక్కర్లేదు. కానీ ఏ ప్రాంతంలో అయితే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారి యొక్క మానసిక స్థితిగతులు, వారి యొక్క పోరాటాలు, వారి యొక్క త్యాగాలు కూడా మీరు తెలుసుకోవాలి. వారి మీద అభిమానం ఉండాలి. నేను అడుగుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మీరు కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు? కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు. ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా తో గుమా ఫిరాకి బోల్నా బోల్తే తీసుకో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు, అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 మేబీ ఆ బౌత్ కరెక్ట్, మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూపుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీరి. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి. ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈస్ అవర్ ఫిలాసఫీ. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 మాటలు మాట్లాడారు. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్ లో దాన్ని తీసుకుపోయి గుజరాత్ లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్ లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్ట్? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్ కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? ప్రాంతీయవాదం. ఇంకో మాట, చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులైతే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ less than 3% of India, but we contribute to 5% of India's GDP. So we don't need any kind of moral lectures or moral policing from వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం.
ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాద్ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్ లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది, ఇంత కష్టపడి 60 ఏళ్లు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో, మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. లాస్ట్ వర్డ్ ఐ వుడ్ లైక్ టు సే ఆన్ దిస్. పవన్ కళ్యాణ్ గారి మధ్యన ఓజీ సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, we have a తెలంగాణ ఓజీ కేసీఆర్. ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. he will take care of us, he will take care of the state and our issues. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. బంజారా హిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో హైదరాబాద్ బ్రిటిష్ హై కమిషనర్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రఘురామన్ తో కలిసి డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాద పూర్వకంగా కవితను కలిశారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పై జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. పవన్ మాటలు అర్థం లేనివని, తెలివి తక్కువగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ జనసేన మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఈ ఘటనతో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి పవన్ మాటలు ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉంటున్నాయి. లేని దాంట్లో గాల్లో శూన్యంలో ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడేసేసి ఆయనను ఎవరో ఏదో అన్నాడని చెప్పి, ఎవరో ఏదో మాట్లాడితే అనామకులు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలి. ఆయన మొత్తం తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు, మీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టిరు, తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదిండ్రు. ఇవాళ మీ పెరుగుదలలో, మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి, అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ తోని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినోడు పడగలి. ప్రభుత్వం ఒకవేళ అనుమతి చేయకపోతే ప్రభుత్వ చేతకంతాను. ఆఫ్టర్గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలివి తక్కువ ఇది? ఈ ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఏమంతో కాదు. ఇక ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికి అవతల వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్రకు, ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడెవడు ఆపలేడు. కానీ ఎవడు ఆపినోడు కూడా లేడు. ఇది కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఇంకొకటి ఆయన ఇంకో తెలివి తక్కువ మాట మాట్లాడాడు. మరి ఆయనకు రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియదు. పెద్ద పెద్దోళ్ళే తప్పు మాట్లాడంగా ఆయన మాట్లాడడానికి పెద్దని తప్పు అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయనకు ఉండే జ్ఞానం గంతే. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్ నుంచే రావాలి, పార్లమెంట్ నుంచే వచ్చింది. నీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టిరు, తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదిండ్రు. ఇవాళ మీ పెరుగుదలలో, మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి, అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ తోని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఇది కావాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు,
రైతుల సమస్యలు, యువకుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, విద్యార్థుల సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. ఇవన్నీ నాటకాలు తప్ప ఇంకోటి కావు. ఇవి ప్రజల సమస్యలకు సంబంధించినవి కావు. ఈ సమస్యలు ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఇమ్మీడియట్ గా ఉన్న సమస్యల్ని పక్కదారి పట్టించడం కొరకు కాంగ్రెస్ పవన్ కలిసి ఆడుతున్న నాటకాల తప్ప ఇంకోటి కావు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏదో జరిగినప్పుడు ఆయన నిన్న మాట్లాడిన దానికి ఆంధ్రలో ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇయ్యము, దానికి కావాలన్నట్టు చట్టం తెస్తా. నేనన్నా నువ్వు ఇట్లా చట్టం తెస్తే కోమటిరెడ్డి నీ ముఖ్యమంత్రిని ఒప్పించి తెస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ముంటే నువ్వు రా. ఏది మాట నిలుపుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అడ్డగోలు మాటలు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. మేము ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటల్లా నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు ప్రత్యర్థి పార్టీకి విమర్శలు విధ్వంసం తప్ప మరేమీ చేత కాదని వారిని గొడ్డలి పార్టీగా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయలేని వారిని ప్రజలే బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేయవచ్చా? తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు, ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్ అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్ లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్ లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్ళాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో
ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే 90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి వైఎస్ఆర్సీపీ నాయకులకు కేవలం సమస్యలు సృష్టించడం, ప్రభుత్వంపై బురద జల్లడమే అలవాటుగా మారిందని, వారికి సమాధానాలు వినే ఓపిక లేదని అనిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిఎస్సీపై ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి నిజం లేదని, తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోంమంత్రి హెచ్చరించారు. నోటిఫికేషన్ ఇచ్చేశారు, పోస్టింగ్స్ ఇచ్చేశారు, మెరిట్ లిస్ట్ పెట్టారు, కీ పెట్టారు, ఫస్ట్ కీ పెట్టారు ఆన్లైన్లో, తర్వాత మెరిట్ లిస్ట్ పెట్టారు, తర్వాత సెలెక్ట్ లిస్ట్ పెట్టారు, గ్రీవెన్సెస్ 3 స్థాయిలో గ్రీవెన్సెస్ పెట్టారు, జోనల్ స్థాయిలో ఒక గ్రీవెన్సెస్ పెట్టారు, తర్వాత స్టేట్ లెవెల్లో ఒకటి పెట్టారు, లాస్ట్ ఫైనల్లో ఒకటి పెట్టారు. ఇవన్నీ పెట్టిన తర్వాత ఓవరాల్గా ఎక్కడైనా ఏవైనా గ్రీవెన్సెస్ వస్తాయి కనుక సుమారుగా 34,000 గ్రీవెన్సెస్ రావటం అనేది మనందరికీ కూడా తెలుసు. వాటన్నిటినీ కూడా రీఅడ్రసల్ చేశారు. ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా లేదు. సుమారుగా కోర్టు కేసులు దగ్గర 240 కోర్టు కేసులు, ఒక సుప్రీంకోర్టు కేసు ఉన్నా కూడా ఏ కోర్టు కేసు కూడా అడ్డంకి రాకూడదు అని అన్నిటినీ కూడా చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా క్లియర్ చేసుకుంటూ డిఎస్సీలకి, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఆ రోజు అనౌన్స్ చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. దాని ప్రక్రియ చాలా సజావుగా జరగాలి అని చెప్పి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి ప్రశ్నాపత్రం కూడా TCS ION అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకొని కంప్యూటర్ బేస్ చేసుకొని దగ్గర 42,000 క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, లీక్ అన్నది ముందంతా లీక్ అన్నారు. 9 నెలల తర్వాత వచ్చి, మళ్ళీ పర్టికులర్గా ఇది నేను మెన్షన్ చేయాలి, 9 నెలల తర్వాత వచ్చి లీక్ అన్నారు. అరే లీక్ అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లో స్కోపే లేదు. ఇది కంప్లీట్గా కంప్యూటరైజ్డ్ చేసిన వ్యవహారం. అట్ ద సేమ్ టైం దగ్గర 43,000 క్వశ్చన్లు. ఒక్కసారి ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ తక్కువ 160 days 150 daysలో జరిగే ప్రక్రియ కాదు. సో అది లేదు అనేసరికి దాని నుంచి పక్కకెళ్ళి తర్వాత ఏం చెప్పారు, స్పోర్ట్స్ కోటాలో ఏదో ప్రాబ్లం వచ్చింది. అని నేను ఒకటే అడుగుతున్నా, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇంతకు ముందు స్పోర్ట్స్ కోటాలో మనం ఇప్పుడు ఈ రిజర్వేషన్ 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో ఉంది. ఈ 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో మొత్తం పోస్టుల సంఖ్య 421. అందులో ఈరోజు ఫిల్ చేసినవి 382. ఇందులో ఫిల్ చేసినవి కూడా 382 ఫిల్ చేశారు. ఈ ఫిల్ చేసినవి కాక బుక్ ఉంటుంది ఏమన్నా 382 ఫిల్ చేశారు. మిగతావి క్వాలిఫికేషన్ లేక, అందులో పూర్తి చేయలేక అవి అలాగనే ఉన్నాయి, ఎక్కడ కూడా లేవు. ఒక్కటి మీరు గుర్తించాలి, ఇందులోని కొన్ని కోటాలు ఉంటాయి. అది మహిళా కోట అవ్వచ్చు, PH కోట అవ్వచ్చు, SC కోట అవ్వచ్చు, ST కోట అవ్వచ్చు, BC కోట అవ్వచ్చు. ఇవన్నీ అన్నిటితో పాటు ఇప్పుడు స్పోర్ట్స్ కోట. ఈ స్పోర్ట్స్ కోటాలో అలాట్ అయిన పోస్టులు స్పోర్ట్స్ కోటాకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అది ఫస్ట్. దాన్ని బేస్ చేసుకుని 421 పోస్టులకి 382 పోస్టులు అన్నవి మనం అందులో ఫిల్ చేయడం జరిగింది. సో నిన్న మొన్న కొంతమంది బయటకు వచ్చి, ఇందాక అన్నానే బీకామ్లోని కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదువుకున్న వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి చేతి పడుతుంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి RT యాక్ట్లో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, సర్టిఫికేట్ అనేది మీరు డొమైన్లో పెట్టాలి. సో మేము ఈరోజు తప్పు చేయలేదు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి మీకు మాత్రమే సమాధానం చెప్పకుండా పబ్లిక్కి అందరికీ సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ రోజు ఏదైతే సర్టిఫికేట్స్ బేస్ చేసుకుని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. వెరిఫై చేసుకోండి. ఈ రోజు పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత మొన్న నేను ఈ రోజు ఇప్పుడు పేపర్లో చూస్తే నవ్వు వచ్చింది నాకు. అర్ధరాత్రి వరకు పనిచేయాల్సిన అవసరమే ఉంది అని మాట్లాడుతున్నారు. అరే మీరు అడిగిన దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అనుకున్నాం కాబట్టి చెప్పాము. అంటే మీరు అడిగిన దానికి మేము ఇవ్వడం తప్ప దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారంటే మీకు సమాధానం అవసరం లేదు, సమస్య అవసరం. మీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము, సమస్య పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాము అని టోటల్ యంత్రాంగంతో పాటు ఈరోజు గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ రోజు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ, అది మాత్రం క్లియర్. దాంట్లోని ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు? దీని సర్టిఫికేట్ ముద్రించడం కానీ గవర్నమెంట్కి ముద్రించే పరిస్థితి లేదండి. శాప్ కూడా కాదు.
ఇందులోనే ఫెడరేషన్స్ ఉంటాయి, అసోసియేషన్స్ ఉంటాయి, యూనివర్సిటీ ఫెడరేషన్స్ ఉంటాయి. వీళ్ళు స్టేట్ లెవెల్లోని, నేషనల్ లెవెల్లోని యూనివర్సిటీస్ జీవో ఫస్ట్ ఏమో ఇచ్చి సార్ ఎటువంటి ఎగ్జామ్ పెట్టుకోకుండా సర్టిఫికేట్ల కేవలము వీళ్ళ ఇష్టారాజ్యంగా దొంగ సర్టిఫికేట్ల ప్రకారము లేకపోతే వీళ్ళ సర్టిఫికేట్లు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేసినారు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారో సార్ ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ మళ్ళీ జీవో అది క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ మీదంతా రాయాలా అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఏమో ఒక జీవో ఇచ్చినారు, వీళ్ళు ఎలాంటి ఎగ్జామ్ కు రాయాల్సిన అవసరం లేదు, వీళ్ళకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా కేవలం వీళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగానే మేము అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ కార్యక్రమాన్ని చేసినారు. నువ్వు సర్టిఫికెట్ల ఆధారంగా నువ్వు ఇంకా బలమైన సర్టిఫికెట్ పెట్టినా నీకు ఉద్యోగం ఇవ్వలేదు. చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకో జీవో మళ్ళీ మార్పు చేసేసి ఇప్పుడు మళ్ళీ మీకు కూడా ఎగ్జామ్ పెట్టాలి, మళ్ళీ దీనికి కూడా ఎగ్జామ్ రాస్తేనే ఎగ్జామ్ పాస్ అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చినారు. ఎవరికి మీరు చేసేందుకు ఫస్ట్ జీవో తీసుకొచ్చినారు. తర్వాత ఎవరికి మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే గేట్ ఎత్తినారు, మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్ మూసినారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్ గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టులకు తలుపు తట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాము. అన్ని రకాలుగా మీ న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఇది ఒకటే కాదు, రేపు పొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేద్దాను. డోంట్ వరీ, we'll demand for an inquiry తల్లి, we'll demand for CBI inquiry in fact in this. వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయకపోయినా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తా ఉన్నాను ఈ న్యాయ కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తా ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు, ఏడిచినందు వల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళ అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తాం. నేను చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా అన్యాయం అనేది ఎవరికి జరిగినా కూడా we will repair the system, we will ensure that everybody is posted back. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి పెర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ సొల్లు కబుర్లే అంటూ ఎద్దేవా చేశారు. తనకు పర్మిషన్ ఇవ్వలేదన్న పవన్ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఏపీలో జగన్ ప్రభుత్వంలో పర్మిషన్ ఇవ్వకపోతే ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని తెలిపారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రోడ్డు మీదకి వస్తే కాల్చేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చే కాల్చింది ఎవరినయ్యా అంటే ముక్కు పచ్చలారినటువంటి పసిపిల్లని రేప్ చేసినటువంటి దుర్మార్గుల్ని నడి రోడ్డు మీద కాల్చి చంపారు. మనకేమన్నా అటువంటి లక్షణాలు ఉన్నాయా? ఎందుకు మరి సొల్లు కబుర్లు సార్? మనం గతంలో ఒక మీటింగ్ ఆపితే కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పని ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మీటింగ్ ఆపితే మీరు చూసే ఉంటారు, మాట్లాడాడు. ఏ జగన్ నువ్వెవడి? అంబేద్కర్ నాకు ఇచ్చాడు. జగన్ నువ్వెవడు? జగన్ అరే మాకు అంబేద్కర్ కల్పించిన హక్కు ఇది. ఇప్పుడు అక్కడ ఏమంటాడు? రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం, కేసీఆర్ అంటే నాకు ఇష్టం. వారి అమ్మ మరి అక్కడే ఎవడు అలాగా జగన్ లోకువ. ఎందుకు లోకువ? జగన్ పెడితే వైసీపీ వాళ్ళందరూ నిన్ను తిడతారు కాబట్టి వెంటనే మన కులం అంతా కూడా అమ్మో మా వాడిని తిడతారా, మాకు ముఖ్యమంత్రిగా ఉన్న అవకాశం ఉన్నాడు ఒక్కడే ఆయన తిడతారా మీరని వీళ్ళందరూ కట్టడైపోవాలి. అక్కడికి వెళ్తే ఏమవుద్ది? మొత్తం ఆస్తులన్నింటికి దెబ్బడిపోద్ది. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో వారు మాట్లాడినటువంటి దాంట్లో ఇటు రేవంత్ రెడ్డి గారిని కానీ అటు కేసీఆర్ గారిని కానీ ఎక్కడా కూడా ఆయన ఆ అంశాల్లో తీసుకురాలేదు. వాళ్ళ ప్రస్తావన కానీ లేదా వాళ్ళ వివాదాన్ని వీటికి యూట్యూబర్స్ కోసం, విలేకరుల కోసం, నాగేశ్వర కోసం దానికి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాలా?